షలోం. అందరూ సంతోషంతో ఆనందంతో అనుదిన కృపలు వింటూ ఆ వాక్యం ద్వారా బలం పొందుకుంటూ ఆయనను సేవిస్తున్నారని అనుకుంటున్నాము. కాబట్టి ఈ దినం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనుదిన కృపల భాగముగా లేఖన భాగము 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో మెస్సయ్య ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. అవును ప్రియులారా, యెహోవా మెస్సయ్య ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఆయన పరిచర్య చేయడానికి కొరకు, ఆయన పరిచర్యలో వాడబడడానికి కొరకు ఆయన ప్రేమ. అవును, ఒకసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటుంటే ఎంత గొప్ప ప్రేమ ఆయనది. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు సుమా. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన ప్రేమలో కొదవ లేదు, ఆయన ప్రేమ కొరత లేనిది. కాబట్టి అలాంటి ఆ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ. కాబట్టి అందుకే ఆయన మనల్ని ప్రేమించాడు, కాబట్టి ప్రాణమర్పించాడు. తన సర్వస్వాన్ని కోల్పోయాడు, మన కొరకు ప్రాణమర్పించి మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన ప్రేమ అది సాదృశ్యంగా చూపిస్తూ వచ్చాడు సుమా. కాబట్టి మనము కూడా ఆయన ప్రేమ చేత ప్రేమింపబడిన మనము కూడా ఒకరికొకరు మనం ప్రేమించుకోవాలి, ఒకరి భారంలో ఒకరు భరించుకోవాలి, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఒకరి కష్టాలలో ఒకరు మనం ఆదుకోవాలి, ఆయన ప్రేమను మనం చూపించాలి. కాబట్టి ఈ లోకమునకు ఆయన ప్రేమను మనం చూపించాలి అని ఆయన లేఖనం సెలవిస్తూ వస్తుంటుంది సుమా. కాబట్టి ఆయన ప్రేమను చూపిస్తేనే మన సహోదరులను మనము ప్రేమించి అనేకులు రక్షించిన వారముగా మనం ఉంటాము సుమా. కాబట్టి మన సహోదరుని మనం ద్వేషిస్తే, మన సహోదరుని మీద మనం కోప్పడితే అది ఆయన ప్రేమించినట్టు కాదు సుమా. ఆయన ప్రేమను మనం వ్యక్తపరిచినట్టు కాదు సుమా. ఆయన ప్రేమను మనం ఏ విధంగా వ్యక్తపరుస్తున్నామంటే మన సహోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వారి అవసరతలో ఉన్నప్పుడు వారి అవసరత తీర్చడము, క్రియారూపకమైన ప్రేమను మనము చూపించడం ద్వారా ఆయన ప్రేమను మనలో నుంచి అనేకులకు చూపించిన వారం అవుతాం. తద్వారా ఆయన యొక్క నిత్యమైన మహిమకు మనము వారసులముగా ఎంచబడతాం సుమా. కాబట్టి ఆ ప్రేమమయుడైన యెహోవా మెస్సయ్యను మన యొక్క క్రియలలో మనం చూపించాలి. ఆ ప్రేమమయుడైన యెహోవా మెస్సయ్యను మన మాటలలో వ్యక్తపరచాలి. ఆ ప్రేమమయుడైన యెహోవా మెస్సయ్యను మన అడుగుజాడల్లో చూపించాలి. అనేకులు యెహోవా మెస్సయ్య ప్రేమను మనలో చూడాలి, ఆయన స్వారూపాన్ని మనలో చూడాలి, ఆయన గుణాన్ని మనలో చూడాలి, ఆయన క్షమాపణ హృదయాన్ని మనలో చూడాలి. కాబట్టి ప్రేమ అనేకమైన తప్పులను, పాపాలను క్షమిస్తుంది. ఆ విధంగా యెహోవా మెస్సయ్య ప్రేమించిన ప్రకారముగా మనము కూడా మన సహోదరులను ప్రేమిద్దాం. అట్టి విధముగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరిచి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మెస్సయ్యానికి స్తోత్రము తండ్రి. ఇంతవరకు తండ్రి అయ్యా మీ ప్రేమలో మమ్మల్ని తండ్రి బలపరిచిన నాయనకి స్తోత్రము తండ్రి. మీ యొక్క ప్రేమను పొందుకున్న మేము కూడా ఈ లోకంలో అనేకులు ప్రేమించాలని, క్రియారూపకమైన ప్రేమతో ప్రేమించాలని మీరు మాతో మాట్లాడిన మాటలు మా హృదయాల్లో నూరంతలుగా ఫలపడతాము గాక నాయన. నీకు స్తోత్రము తండ్రి. విన్న వాక్యం మా హృదయాలు ఫలింపజేసి ఆ ప్రకారమైన జీవితానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు విమోచకుడైన ప్రేమమయుడైన యెహోవా మెస్సయ్య కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.